కుక్క 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 పోయింది. ఏదో అయింది గైస్. ఇంత ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉండదు. ఎక్కిరా బై. ఓ చూసినారా ఎట్లా అవుతుంది. స్నానం చేయడానికి రెడీ అయితే నీళ్ళు వస్తలేవు. కార్తీక్ గారు ఏమో లుంగి మీద తిరుగుతుండు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అగైన్. సో మనకు సాటర్డే వచ్చేసి మనం ఎక్కడ వెళ్ళాలంటే బస్వ కళ్యాణ్ వెళ్ళాలి. బస్వ కళ్యాణ్ ఎక్కడ వస్తుంది అంటే కర్ణాటకలో వస్తుంది. మన ఫ్రెండ్ శుభం ఉన్నాడు కదా, సో వాళ్ళ అన్నది మ్యారేజ్ ఉంది. సో మన ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు, జో కార్తీక్ అండ్ సాగర్. వాళ్ళందరు బస్ లోనో కార్ లోనో వెళ్ళిపోయారు. నాకు తెలుసు కదా తీట. సో మనం బైక్ మీద పోదాం. సో ఇప్పుడు ఈ రోజు అయితే నేను బ్లాగ్ మన ఆఫీస్ నుంచే స్టార్ట్ చేసిన. ఈరోజు ఫ్రైడే యాక్చువల్లీ, అండ్ మనం వెళ్ళాలి ఎప్పుడంటే సాటర్డే వెళ్ళాలి. సో సాటర్డే నేను లీవ్ అడిగినా, బట్ యూ పీపుల్ నో కార్పొరేట్ లో లీవ్లు తొందరగా ఇవ్వరు. మాది ఇంకా కార్పొరేట్ ఎట్లాంటిదంటే మండే టు సాటర్డే కార్పొరేట్, అర్థమైంది కదా. సో రేపు ఈవినింగ్ వెళ్దాం. చలిలో ఏమైతే నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ ఎ ప్రాపర్ రైడింగ్ గేర్. మనం అక్కడ వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దాం. సో అట్లనే నేను అనుకున్నా మనం వ్లాగ్స్ కూడా చేద్దాం అని. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా నడుస్తున్నాయి ఇగోండి, మా ఆఫీస్ లో డెకరేషన్ చేపించారు. పొద్దున్న నుంచి ఆఫీస్ బాయ్ రామకృష్ణ లాస్ట్ బ్లాగ్ లో మన కృష్ణ స్వీట్ కార్న్ వాడే. సో వాడు అట్లా మన దగ్గర ఒక 3 to 4 ఆఫీస్ బాయ్స్ ఉంటారు. వాళ్ళందరు కలిసి చాలా మెహనత్ చేసి బిల్డ్ చేసారు క్రిస్మస్ ట్రీ. మాదైతే మొత్తం చెమటలు తీసినారు. వీళ్ళు వచ్చి రేపు ఫోటోలు దిగుతారు. అట్లా ఉంటుంది. నేను ఎక్కడ వర్క్ చేస్తానంటే నేను వర్క్ చేస్తాను ఐడిపి ఎడ్యుకేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టడీ అబ్రాడ్ కన్సల్టెన్సీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్లోజింగ్ టైమ్, క్లోజింగ్ ఆఫీస్ నేనే చేయాలి, నేను అండ్ ఒక ఆఫీస్ బాయ్ చేయాలి. సో మనోడు స్వీట్ కార్న్ వెళ్ళేది ఉందని తొందరగా రప్ప నా చేతిలో తాళం ఇచ్చేసి అన్న జర క్లోజ్ చేసుకొని అంటుండు. ఈ ఆఫీస్ నేను పెద్దగా ఉంటుంది, మొత్తం ఒక్కొని క్లోజ్ చేయాలంటే నాకు కలకల ఉంటుంది. చూస్తారు ఆఫీస్ ఇట్లు బంద్ చేసినాక భూత్ బంగ్లా భయ్యా ఇది మొత్తము. మళ్ళీ ఈ అంకుళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు భయపడిస్తూ ఉంటారు, అట్లా కనిపిస్తూ ఉంటారు. ఆడ ఇదంతా భూత్ బంగ్లా. ఆడ మెల్ల ఊపుకుంటూ వెళ్ళిపోతా అంటాడు. పోరా నువ్వు పో, చూసుకుంటానే ఇక బంద్ చేసుకుంటా పో. సో గైస్ ఫైనలీ సాటర్డే వచ్చేసింది. డైరెక్ట్ ఆఫీస్ నుంచి 1 day తర్వాత నేను మీకు బండి దగ్గర కనిపిస్తున్నా. అండ్ మన మ్యాక్స్ వెళ్ళేటప్పుడే నాకు పరేషానీ చేస్తుంది. మనం వెళ్ళాలి కర్ణాటక బస్వ కళ్యాణ్ 200 kilometers వెళ్ళాలి. సో మ్యాక్స్ పరేషానీ ఏం చేస్తుందంటే, నేను రీసెంట్లీ 3rd సర్వీస్ చేయించిన గైస్. ఇందులో ఇండికేటర్ పోయిండే ఒకటి. సో ఇండికేటర్ రిప్లేస్ చేసినాము అండ్ ఎయిర్ ఫిల్టర్ రిప్లేస్ చేసినారు వాళ్ళు, అండ్ వాషింగ్ చేసి ఇచ్చినారు. సో వాషింగ్ లో ఏమైందంటే నా దగ్గర 2 lights ఉంటాయి కదా, మొత్తము వైట్ పోయింది లైట్, కిందిది వస్తుంది, అండ్ ఇది క్లాంప్ ఇరిగిపోయింది గైస్. ఇప్పుడు నేను వెళ్ళాలి 200 kilometers నైట్ జర్నీ. ఏదో దేవుని పేరు తీసుకొని పోతున్నా, ఏమైతే కావద్దు. చలో మన మ్యాక్స్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర యాక్చువల్లీ ఒక్క వైట్ లైట్ లేదు అంతే. ఎల్లో అయితే 2 ఉన్నాయి, వైట్ ఒకటి ఉంది, ఎల్లో ఒకటి ఉంది. మేనేజబుల్. గ్లవ్స్ వచ్చేసి ముంగడ వేసుకుంటా. అబ్బా. సో మన 3 friends ఆల్రెడీ వెళ్ళిపోయారు, మిగిలింది నేను ఒక్కనే. మనం తీటక్ బండి మీద పోదామని చెప్పిన. టైం అవుతుంది 7, కరెక్ట్ 7 అవుతుంది గైస్. మనం వెళ్ళాలి 190 kilometers. ఎంత టైం పడుతుందో చూద్దాము. గచ్చిబౌలి దాటినాక పెట్రోల్ వేపించుకుందాము. ట్రాఫిక్ అయితే జీవాలుగా ఉంటుంది పక్కా. సో గైస్ రీసెంట్లీ 3rd సర్వీస్ చేయించిన ఆఫ్టర్ 11,450 kilometers. 3rd సర్వీస్ చేయించినాక బండి ఓపెన్ నడుస్తుంది, అంటే చాలా పవర్ మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోయినట్టు ఫీల్ అవుతుంది నాకు ఎందుకో. వైబ్రేషన్స్ మొత్తమే తగ్గిపోయినాయి. కొంచెం ఉండే వైబ్రేషన్స్ లాంటివి ఇప్పుడు ఏమీ లేవు. సూన్ మనం ఈ బండిది 10,000 kilometers ఓనర్షిప్ రివ్యూ చేయబోతున్నాము. సో డెఫినెట్లీ ఆ వీడియో అయితే మీరు చూడాలి. నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. మొత్తం సిటీ బయట పటంచెరు వెళ్ళేదాకా ఎంత టైం అవుతుందో చూద్దాము. ఇంకా నేను పెట్రోల్ కూడా కొట్టేయాలి. సాటర్డే షేక్పేట్ బ్రిడ్జ్ పైన నుంచి హైటెక్ సిటీ వ్యూ ముంగడ మీకు కనిపిస్తలేదు, బట్ నాకు కనిపిస్తుంది. వ్యూ చూడండి, అవన్నీ కార్పొరేట్ ఆఫీసెస్. బ్రిడ్జ్ పైన నుంచి వ్యూ చాలా మంచిగా కనిపిస్తుంది. అట్లా ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మెహదీపట్నం ట్రాఫిక్ క్రాస్ చేసుకొని వచ్చిన. ఇప్పుడు నేను ఉన్న గచ్చిబౌలి దగ్గర ఆల్ టైమ్ ఫేవరెట్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ కొట్టించుకొని ఇక అక్కడ నుంచి సీదా కడక్ చాయ్ ఆగుతాను.
పూర్తి సర్వీసింగ్ తర్వాత చాలా మంచి పర్ఫామ్ చేస్తుంది గైస్. కొత్త బండిలా అనిపిస్తుంది నాకు. సర్వీసింగ్కి ముందు కొంచెం గ్యాప్ ఇచ్చేది ఇది, అది చైన్ లూజ్ అవ్వడం వల్లనో దేనికోసమో, బట్ చైన్ టైట్ చేసేసినారు. అంటే సర్వీసింగ్ అయిపోయింది, సో ఆఫ్ కోర్స్ చైన్ టైట్ చేస్తారు వాళ్ళు. సో ప్రస్తుతం అయితే బండి చాలా మంచిగా నడిపిస్తుంది, వితౌట్ ఎనీ ల్యాగ్, వితౌట్ ఎనీ జర్క్. ముంబై హైవే వెళ్ళినప్పుడల్లా ఇక్కడే పెట్రోల్ వేపిస్తా. టైర్ ప్రెషర్ కూడా చెక్ చేపియలే. అబ్బో నైట్రోజనా? నాకైతే నైట్రోజన్కి నార్మల్కి అసలు ఏం ఫరకే అనిపించదు. అంటే పెద్ద బండ్లు హెవీ వెహికల్స్ కొంటే దానికి మేబీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటా, కానీ ఈ చిన్న బండ్లకి ఇంత టైర్లకి ఏమవుతుంది? సో ఆల్ గుడ్, బట్ ఫోన్లు వస్తాయి. సో ఒక హెడ్ ఫోన్ తీసి షోలో పెట్టుకుందాం అనుకుంటున్నా. అవో చూసిన హెడ్ ఫోన్ పెట్టాగానే కాల్ వచ్చి హలో ఇచ్చి పోలి తర్వాత కొంచెం స్ట్రెచ్ దొరికింది. ఫైనలీ గైస్ ఆఫ్టర్ 1 hour కరెక్ట్ 7కి వెళ్ళినా, ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడు బిహెచ్ఎల్ దగ్గర ఉన్నా. నేను చాలా తప్పు టైంలో వెళ్ళినా, లిటరల్లీ చెప్తా. పటాన్ చెరు దాటేదాకా నా కాళ్ళు, నా బండి బిస్కెట్. అమ్మా భయం అవుతుంది రో. నేను ఇదంతా కొట్లాడి ట్రాఫిక్తోని ఓపెన్ రోడ్లో కలుస్తా. అట్లా పటాన్ చెరు కూడా క్రాస్ చేసేసినాము. ఇక్కడ నుంచి సంగారెడ్డి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సంగారెడ్డి తర్వాత అయితే ఇక ఏముండదు, ఇక 80-90 కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓ కుక్క పోయింది. ఇట్లానే వస్తాయి కుక్కలు ఇడ. అదే కార్ అయితే నో ప్రాబ్లం, అంటే మనకు అయితే పోతుంది. ఇక బైక్ అయితే అదే ప్లేస్ లో సీదా పానిక్ బ్రేక్ కొట్టేసి కిందనే. ఓ పోలీసు వాళ్ళ ట్రిపుల్ రైడింగా? నేనేం చూడలే. మీరు కూడా ఏం చూడలేదు కదా గైస్. హెల్మెట్ కూడా లేకుండా అనుకుంటా, ఉందేనా ఏమో, నేను చూడలే అసలు. గ్యాప్ ఆడదాం ఇప్పుడు. బ్లాక్ కాఫీ తాగే టైం వచ్చింది. లాస్ట్ టైం మన డామినార్ తీసుకొచ్చినప్పుడు ఏంటి ఆగినాం గుర్తుందా? నేను ఎందుకు ఇంత అలసిపోతున్నా అంటే, నా వెనకాల ఇగో ఇంత పెద్ద బ్యాగ్ ఉంది అమ్మ, అందుకే అలసిపోతున్నా. సంగారెడ్డి వచ్చేసినాము. ఇక ఇక్కడ నుంచి కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఉంటది. మమ్మల్ని రాంగ్ రూట్ తోసేస్తారు. కడక్ చాయ్ దగ్గర ఆగాల వద్దా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కాఫీ తాగుదాం అనుకొని ఆగినా కానీ కాఫీ లేదు. ఇక ఈ హైవే సీదా ముంబై సోలాపూర్, కానీ మనము 160 kilometers కొట్టాలి ఇక ఇదే హైవే మీద. ఏదో అయింది గైస్, ఇంత ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉండదు. డెఫినెట్లీ ఏదో అయింది. ముంగడ వెళ్ళినాక చూద్దాం ఏమైందో. యాక్సిడెంట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఇక్కడ ఊరోళ్ళు రాంగ్ సైడ్ వస్తూ ఉంటారు. ఇంకోటి ఈ కొత్త గట్టిరు రోడ్డు, ఆ వైట్ కలర్ స్ట్రిప్స్ కూడా లేవు చూడండి. నాకే ఇన్ని లైట్లు ఉండగా ముంగడ కొంచెం రోడ్ కనిపించలేదు. ఎక్కిరా బై. ఓ చూసినారా ఎట్లా అవుతుంది. కొత్త రోడ్ కట్టిర్రు. సేఫ్టీ. ఇంకా ఇది మొత్తం అతుక్కోలేదు, అది జారుతుంది, పడుతుండే జర్రాల. అక్కడ నుంచి ఎక్కింద్రో మళ్ళీ ఎక్కింది. అమ్మ పక్కన హైవే జామ్ ఉందని పక్కన ఏదో రోడ్ కొడుతురని అందరు కొడితే నేను కూడా కొడితే గీడైతే అసలు రోటే లేదు. ముంగడ జాలి వేసి పడేసిర్రు. మా అందరూ ఒత్తురుగా చూద్దాం. ఇక్కడ వస్తుందా ఛాలెంజ్ అందరికి. అసలు జాగానే లేదు. బట్ ఎందుకు ఇంత జామ్ ఉంది నాకేం అర్థమైతే లేదు. మొత్తం 5 kilometers ఉంది ఇది. ఎక్కడ ఏమైందో అసలు ఏం అర్థమైతే లేదు. ఏం కాలేదు కదా మరి ట్రాఫిక్ దేనికి. కార్ల రైట్ సైడ్ లో చిన్న బాబు చూసి ఖుషి అయిపోతుండు, హాయ్ చెప్తుండాడు. ఇప్పుడు చలి పెడుతుంది. ముంగడ ఎక్కడైనా ఆగి బ్లాక్ కాఫీ తాగి నా వైజర్ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. చాలా బ్లర్ ఉంది.
ఏం అర్థం అయితలేదు. సదాశివపేట్ జైరాబాద్ దాటి వెళ్ళాలి మనము. లేదో రాజ్ ధాబా అంట, చూద్దాం మన దగ్గర బ్లాక్ కాఫీ ఉందా లేదా. ఐ డోంట్ థింక్ సో. ఇన్ దగ్గర కూడా ఉంటది గైస్. ఇక్కడైతే మనం చాయ్ తాగని ఆగినాము, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. అండ్ 120 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి సింగిల్ స్ట్రెచ్ కొడదాం అంటున్నా. మధ్యలో ఆగుంటా అవుతే 1 అయిపోతుంది. సో ఫస్ట్ సింగిల్ స్ట్రెచ్ ఇక్కడ నుంచి కొట్టి చాయ్ తాగేసి వైజర్ క్లీన్ చేసుకొని కొట్టుడే. ముంగడ చలి పెరిగిపోయింది. ఇక ఇక్కడ నుంచి సింగిల్ స్ట్రెచ్ కొడదాం. సీదా 120 కిలోమీటర్స్ ఉంది, ఈజీ కొట్టేయచ్చు అనుకుంటున్నా. చలో, ఏమీ ట్రబుల్ రాకుండా. చాయ్ తాగి ఒక 15-20 మినిట్స్ తర్వాత మనకు వచ్చింది ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి తెలంగాణ ఖతం, బోర్డర్ చెక్ పోస్ట్. ఇక ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్. ఎంత 60 కిలోమీటర్స్ ఉంది, 65 కిలోమీటర్స్. టైం అవుతుంది 10:20 టు కర్ణాటక. ఇట్స్ టైమ్ టు లీవ్ ముంబై హైవే. అంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళి ఒక 12 కిలోమీటర్స్ వాళ్ళ ఊరు ఉంటుంది. సో బస్వ కళ్యాణ్ని ఫేమస్ అంటే ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, బస్వ కళ్యాణ్లో కమాన్ ఉంటుంది ఒకటి, చాలా మంచి బిల్ట్. మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుందో, మనం కమాన్ లోపల నుంచే పోతాము. అదిగోండి అక్కడ ఉంది కదా, కలర్ఫుల్ లైట్స్ పెట్టారు, దాని ఫోటో పెడతా మీకు చూడండి. ఇదిగోండి ఇదే కమాన్. ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. బస్వ కళ్యాణ్ కన్నడలో రాశారు, బస్వా అని ఒక్కటి అర్థమవుతుంది నాకు. మస్తు లేట్ అయిపోయింది బై, 11 అయిపోయింది ఆ ట్రాఫిక్ వల్ల. రీచ్ అయిపోయినాం. ఇగో ఇదే పెళ్లి ఇల్లు, మంచిగా డాన్సులు నడుస్తున్నాయి. మనం డైరెక్ట్ ఈడికి పిలిచిండు. ఫస్ట్ మనం ఈడి నుంచి రూమ్కి పోదాం. ఈడైతే మనకు సెట్ కాదు, మన సామాన్ ఉంది, హెల్మెట్ ఉంది. అందరు నన్ను కింది నుంచి పై దాకా చూస్తారు మొత్తం. ఇక్కడ నుంచి రూమ్ పోదాము. పెళ్ళి ఇంటి నుంచి మనం వెళ్తున్నాము లాడ్జ్కి. మనోడు రూమ్ బుక్ చేసిండంట. ఫైనలీ మనం రూమ్కి వచ్చేసినాము. సో మనోడైతే జబర్దస్త్ రూమ్ బుక్ చేసిండు. సో ఇంకా మన ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు. వాళ్ళేమో బస్సులో వస్తారు, హ్యాండిల్ ఇచ్చేసి డిన్నర్గా. సో నాకు ఇప్పుడు లిటరల్లీ చెప్తున్నా నిద్ర వస్తుంది, జబర్దస్త్ అలసిపోయినా నేను. సో నేను ఇప్పుడు పండుకొని రేపు మార్నింగ్ కలుస్తా. గైస్ హోటల్లో ఒక షార్ట్ అయిపోయింది. షార్ట్ ఏమైంది తెలుసా, స్నానం చేయడానికి రెడీ అయితే నీళ్ళు వస్తలేవు. కార్తిక్ గారు ఏమో లుంగి మీద తిరుగుతుండు. भाई आपके होटल में पानी आ रहा है? అల్లాలు कर दिया बाथरूम पूरा. కర్ణాటకలో వస్తే ఏంటంటే ఇక్కడ ఉంటుంది రెడ్ సాయిల్. సో రెడ్ సాయిల్ వల్ల మీ షూస్, బైక్, ప్యాంటు, జీన్స్ అన్నీ రెడ్డే. సీన్ ఏంటంటే మనము ఇక్కడ నుంచి స్నానం చేసి సీదా ఫంక్షన్ హాల్ వెళ్ళాలి. ఫంక్షన్ హాల్ వెళ్ళినాక పెళ్ళి అటెండ్ చేసి నైట్ బారాత్ చేసినాక స్ట్రైట్ హైదరాబాద్. నా రూమ్లో కూడా నీళ్ళు వస్తలేవు. ఇక మొత్తం టవాల్ గివాల్ కట్టుకొని ఉన్నా. आ रहा पानी? अरे आ रहा यार, ठंडा आ रहा लेकिन మనోడు నాన్ ఏసీ రూమ్ ఇచ్చిండు. కానీ మేము మా రిమోట్ హ్యాక్తోనే, మొబైల్ ఫోన్ హ్యాక్తోనే సీదా ఏసీ వేసి పడేసినాం. స్నానం చేసుకొని మళ్ళీ కలుస్తాం మీతోనే. నేను ఎర్ర మట్టిలో ఇంకా తెచ్చుకున్నది వైట్ షర్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు మంచిగానే. బట్ మొత్తం బారాత్ గిరాత్ అయిపోయాక ఈ షర్ట్ హాలత్ చూపిస్తా మీకు చూడండి. నా హీరో అనిపిస్తున్నానా లేదా? ఇక్కడ నుంచి ఫంక్షన్ హాల్ నేనైతే మన మ్యాక్స్ మీద పోదాం అనుకుంటున్నా. ఇక మన వాళ్ళు కార్లో వస్తారు. వాడు మా ఫ్రెండ్ కారు పంపిస్తుండు. ఫస్ట్ కింద నాకు ఆకలి అవుతుంది గట్టిగా. నిన్న నైట్ కూడా ఏమైందంటే వీళ్ళు వచ్చిర్రు నైట్ 4 o'clock వచ్చిర్రు. నాకేమో ఫుడ్ లేదు, డిన్నర్ చేయలే. వస్తా ఏమన్నా తీసుకురండి అంటే టమాటా రైస్ తీసుకొచ్చి అది 4 గంటలకు తిని పండుకుంటే పొద్దు 9:30కి లేచినాను. సెట్ ఫర్ వెడ్డింగ్. ఇక్కడ నుంచి కింద ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేసి
దాని తర్వాత మాది జీవేగన్ వస్తుంది. జీవేగన్లో మనం వెడ్డింగ్కి వెళ్ళాలి. మ్యారేజ్లో ఊర్లో ఇదే ఫుడ్ దొరుకుతుంది, వచ్చేసి బాజ్రా రోటీ. బాజ్రా రోటీ ఇది ఆనియన్ది సబ్జీ అన్నమాట. ఇది నాకు తెలిసి చోలా ప్లస్ ఆలు. సో మీకు విలేజ్లో ఫుడ్ మాత్రం ఇదే దొరుకుతుంది. చాలా అంటే చాలా టేస్టీ ఉంది. గుడ్ ఈవినింగ్ చెప్పాలా లేదంటే గుడ్ నైట్ చెప్పాలా నాకేం అర్థమవుతలేదు. బికాస్ టైం అవుతుంది 11:53. మీరు చూడండి, అక్కడ మ్యారేజ్లో బారాత్ అదంతా అటెండ్ చేసే వరకు 12 అయిపోయింది. సో ఈరోజు ఇప్పుడు మండే 12 అవుతుంది కాబట్టి నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి. సో అన్ఫార్చునేట్లీ నేనైతే బైక్ మీద వచ్చినా కాబట్టి బైక్ మీద వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మా వాడు ఇంకా ఇద్దరేమో ఆడనే బారాత్లో ఉన్నారు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్దాము. హైదరాబాద్ వెళ్ళడానికి టోటల్ 4 hours పడుతుంది. సో ఆఫీస్ ఉంది. ఇక్కడ నుంచి 12 to 4:30 దాకా రీచ్ అయితే జస్ట్ 2.5 hours పడుకొని మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ వెళ్ళాలి. సో చలో మరి ఇక్కడ ప్యాకప్ చేసి నేను బండి మీద కలుస్తా. ఇక టైం 12 అవుతుంది. లెట్స్ మూవ్. హైదరాబాద్ ఎప్పటిదాకా రీచ్ అవుతానో తెలియదు. అసలు నైట్లో డ్రైవింగ్ రిస్క్ ఎందుకు, బట్ ఆఫీస్ వెళ్ళాలి గైస్. ఈ బొంగుల ఆఫీస్ వల్ల ఒక్కరోజు దొరుకుతుంది నాకు. ఎంజాయ్ చేయాలా రెస్ట్ చేయాలా ఏం అర్థం కాదు నాకైతే, నిజంగా చెప్తున్నా. ఇంకా నాలాంటి ఎంతోమంది ఉన్నారు, కానీ ఆఫీస్ మాత్రం పోవాలి కదా. మన డ్రీమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఆఫీస్. వచ్చేటప్పుడు చలి లేకుండే, బట్ ఇప్పుడు మాత్రం గట్టిగా ఉంది చలి. నాది వచ్చేటప్పుడు ఒక లైట్ బిస్కెట్ అయితే చెప్పినా కదా, అది ఆటోమేటిక్ వచ్చేసింది. ఇప్పుడు వైట్ వస్తుంది. ముంగడ ఒక బుల్లెట్ మీద 2 కపుల్స్ ఉన్నారు, అంటే ఐ గెస్ రైడర్సే. నా బండి 110-100 పోతున్నా కూడా బుల్లెట్ని టచ్ చేయలేకపోతుంది. అట్లా కొడుతుంది బుల్లెట్. అయినా గాలి బ్యాక్ ఫైర్ ఇస్తుంది బుల్లెట్. వచ్చేసినాం మనం. హైదరాబాద్ ఇంకా 40 kilometers ఉంది. కరెక్ట్ 12కి వెళ్ళిన టైం అవుతుంది 1:57. 190 kilometers అంటే 160 kilometers 2 hours లో కవర్ చేసినాం. సో మధ్యలో మీతో ఎందుకు మాట్లాడలే అంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్ పైన రైడింగ్ పైన ఉండే, అందుకే నేను కెమెరా ఆన్ చేయలేదు. చాలా ప్యాచీ ఉంది రోడ్. రోడ్ ఎక్కడి నుంచి ఎట్లా పోతాడు అర్థమవుతలేదు. 190 kilometers సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన. స్పీడ్ మెయింటైన్డ్ 110-105 110-105. దట్స్ ఇట్. చలో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే తెలుసు కదా ఏం చేయాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. చాలా దూరం నుంచి ఫ్లైట్ వచ్చి ఎట్లా ఆగుతుంది ఎయిర్పోర్ట్లో అట్లా అనిపిస్తుంది.